హైదరాబాద్ నుండి లండన్‌కి ఎళ్ళాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది. సో, ఎలా చూడొచ్చు? దీనిలో ఏమైనా రాజకీయ కుట్ర ఉందా? పాకిస్తాన్ కుట్ర హస్తం కూడా ఏమైనా ఉందా? అదేం లేదన్న. వాళ్ళెందుకు ఆల్రెడీ మొన్న చేసిన దానికే నరేంద్ర మోదీ చాలా బుద్ధి చెప్పాడు. అది అయిపోయింది. ఇది వాళ్ళు చూసుకోలేదు. యాక్చువల్‌గా అది బ్యాటరీ చాలా ఎక్కువ వెయిట్ వల్ల అయిందంట కదా! ఆల్రెడీ మెసేజ్ కూడా పంపించారు. వీళ్ళు రిటర్న్ మెసేజ్ చూసుకునే లోపలనే అయిపోయింది. యాక్చువల్‌గా ఇలాంటివి జరగకూడదు. జరిగింది. ఇక మన ఇండియన్స్ చాలా మంది లాస్ అయినారు కాబట్టి మనం కొంచెం బాధపడాల్సిందే. మన గతంలో ఎయిర్ ఇండియా ఇలానే కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ఆయన కూడా అలాంటి తప్పిదాలు ఎందుకు కవరింగ్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? అవును. ఇది చూసుకోవాలి కదా! వాళ్ళు ముందే చూసుకోవాలి. దీని కెపాసిటీ ఏంటి? ఏంటి అది వాళ్ళ తప్పు అది. వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే అన్యాయంగా ఎంతమంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళిప్పుడు ఎంత ఏడుస్తుంటారు. ఇప్పుడు మన ఇంట్లో అయినా కూడా ఒకసారి ఆలోచిస్తే అది చాలా ఊహించలేని జరిగిందది. అక్కడ ఉన్న హాస్టల్‌లో పిల్లలు కూడా చనిపోయారు పాపం. ఇంకా ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఏదో కొంతమందిని కాపాడింది గానీ, ఇప్పుడు పోయిన ప్రాణాలకు మాత్రం ఎవరు జవాబు కాదు కదా! మన నిర్లక్ష్యమే కదా! వాళ్ళ నిర్లక్ష్యం. ఇలాంటివన్నీ నెక్స్ట్ టైమ్ జరగకుండా మంచిగా చూసుకోవాలని ఆశపడతాను. చనిపోయిన దాంట్లో గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నారు. దీనిలో రాజకీయ కుట్ర ఉండొచ్చు. ఎందుకంటే మనం చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బయట చనిపోయాడు కాబట్టి. దీనిలో ఏమైనా రాజకీయ కుట్ర ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా? లేదు, లేదు. ఎందుకంటే అలాంటిదుంటే అతను ఒక్కడే చేస్తారు గానీ, ఫ్లైట్‌లో ఎళ్ళినప్పుడు అలా ఎలా చేస్తాడు? ఇంతమంది ఉన్నారు కదా! 100% అదేం కాదు. వాళ్ళ కిస్మత్ లేదేమో మనం చెప్పలేమది. అంటే చనిపోయిన దాంట్లో ఒక వ్యక్తి బతకడం జరిగింది. లక్కీయస్ట్ పర్సన్ అని కూడా కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో, ఎలా ఫీల్ అవుతున్నారు? అంతే కదా! ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ఎవరి ప్రాణమైనా ఇంపార్టెంటే. చాలా హ్యాపీ అలాంటి అందరూ బతికుంటే బావుంటుండే గానీ, ఇగ మన దురదృష్టంలాగా అది ఎళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ టైమ్ అయినా ఇలా జరగకుండా వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకోవాలని ఆశపడుతున్నాను. గవర్నమెంట్ కూడా కొద్దిగా వాళ్ళకి రూల్స్ టైట్ చేయమని అడుగుతున్నాను. క్రాష్ అయిన కాకముందు కొంతమంది వీడియో తీసి పెట్టుకున్నారు. రేస్ పనిచేస్తున్నారని వీడియో తీసి పెట్టారు. అప్పుడు కూడా ఎయిర్ ఇండియా వాళ్ళు అలర్ట్ కావాలి కదా! అలర్ట్ కాకుండా ఆయన కూడా టేకప్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అదే అంటున్నా కదా! నిర్లక్ష్యమయింది. అంటే ధైర్యం ఎక్కువైంది. నిర్లక్ష్యమైంది. ఇప్పుడు ఫ్లైట్ అనగానే ఎయిర్‌లో ఎళ్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రాణం చిన్న మిస్టేక్ అయినా అంతమంది ప్రాణాలు పోతాయి. అలాంటి ఫ్లైట్ విషయాలలో గాని, ట్రైన్‌లో కూడా అయ్యాయి గానీ, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడితే మంచిది. ఇది వచ్చేసి గుజరాత్ వచ్చేసి ప్రధానమంత్రి అడ్డా అన్నారు. ఓకే. సో, ప్రధానమంత్రి అడ్డా అయినప్పుడు హ్మ్. వాళ్ళ యొక్క రాష్ట్రంలో పొజిషన్ సరిగ్గా లేదు. దేశాన్ని ఏ విధంగా కాపాడతారని చెప్పేసి కొందరు అన్నారంట. హ్మ్. సో, దానికి మీ యొక్క స్పందన ఏంటి? అలా ఏం లేదు. ప్రధానమంత్రి ఏమో ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ఫ్లైట్ ఏముంది అవన్నీ చూడడు గదా! అక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళదుంటది. యాక్చువల్‌గా ఇప్పుడు ఇది ఎప్పుడు రాలే గదా! అన్‌ఫార్చునేటే అయింది. యాక్చువల్‌గా అది వీళ్ళు వర్కర్స్‌ది ప్రాబ్లమ్ ఉంది. అది ఎయిర్‌పోర్ట్ మెయింటైన్ చేసే వాళ్ళది, ప్లేన్ వాళ్ళదుంది కానీ, దానికి సీఎంకి లింక్ పెడితే ఎలా అన్న? సో, నిజానికి ఏందంటే ఈ డౌట్ వచ్చిన దరిద్రులకు హ్మ్. దరిద్రులు ఎవరు? ఎందుకోసం అంటే ఎన్ని సార్లు కాపాడిన మన దేశాన్ని. రీసెంట్ ఆపరేషన్ సింధూర్ ద్వారా హ్మ్. పాకిస్తాన్‌కెళ్ళేసి మన దేశ ప్రజలు ఎంతమందిని కాపాడారు. సో, ఈ కోణంలో ఆలోచించారా? అదే గదా! నేను చెప్పేది. ఇప్పుడు నరేంద్ర మోదీ వల్లనే మనం అందరం ఇంత హ్యాపీగున్నాం. ఆ కాంగ్రెస్ ఉంటే ఈ పాటికి అందరం అటు ఎళ్ళిపోయేవాళ్ళం. పాకిస్తాన్ అయితుండేది అంటే ఎప్పుడో. మీరు కాంగ్రెస్ వ్యతిరేకిత. వ్యతిరేకత గాదు. నేను జెన్యూన్ చెప్తున్నా. నరేంద్ర మోదీ వచ్చినప్పటి నుండి ఒక బాంబ్ బ్లాస్ట్ లేదు మన ఇండియాలో. అది వరకు చాలా అయ్యాయి. ఇప్పుడు మొన్ననే చూసారు గదా! సింధూర్ అని ఎంత బాగా ఆపరేషన్ ఇచ్చారో. ఇంకేం కావాలి నరేంద్ర మోదీ గురించి? సింధు చేయడం వల్ల పాకిస్తాన్‌లో సగం భాగం వెళ్ళిపోయింది. హ్మ్. ఆ కుట్రతోనే వీళ్ళు ఇది పాకిస్తాన్ హస్తమేమైనా ఉండే ఛాన్స్ ఉందా దీంట్లో? లేదు, లేదు. వాళ్ళు ఆల్రెడీ భయపడి వాళ్ళు ముసుగేసుకొని పడుకున్నారు. వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఇంక చాలా సంవత్సరాలు పడతదిలే మళ్ళీ. సో, చాలా మంది అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ని బ్యాన్ చేయాలని కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇది సాధ్యమయ్యే ఛాన్స్ ఉందా? డబ్బున్నోనికి ఒక రకంగా, డబ్బు లేనోనికి ఒక రకంగా చేస్తారు కాబట్టి ఎయిర్ ఇండియాని బ్యాన్ చేసే ఛాన్స్ ఉందంటారా? లేదు, లేదు. అది ఇప్పుడు అదేదో అన్‌ఫార్చునేట్ అయింది కానీ దానికి అదేం కాదు. వాళ్ళు సెట్ సెట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ అయింది కాబట్టి నెక్స్ట్ టైమ్ అలా కాకుండా జర కేర్‌ఫుల్‌గా ఉంటే పబ్లిక్ ప్రాణాలుంటే వాళ్ళకి కూడా అన్నీ బావుంటాయి. సో, ఇలా జరిగింది దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర ఉందా? లేకుంటే పాకిస్తాన్ హస్తం ఉందా అన్న? పాకిస్తాన్ హస్తం ఉందా అని మనము డైరెక్ట్ మనం డిక్లరేషన్ చేయకూడదు. దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. ఇంకేందంటారంటే అలా కూడా జరిగుండొచ్చు. ఎందుకంటారంటే మనం ఏది నిజ నిర్ధారణ తెలవని మనం ఏం మాట్లాడకూడదు. ఇంకేందంటారంటే ఎయిర్ ఇండియా లోపం ఇక్కడ చాలా కనిపిస్తుంది మనకు. నేనేమంటున్నానంటారంటే ఏదో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఒక అర్ధగంట అయింది. ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత మాకు కమ్యూనికేషన్ తెగిపోయింది. అంటే ఏదో అయిండొచ్చులే మధ్యలో ఏదో అనుకోవచ్చు. కాకపోతే ఎయిర్ ఇండియా లేచిన ఒక టేక్ ఆఫ్ అయిన 5 మినిట్స్‌లోనే జరగడం అంటారంటే ఎంత లోపం ఉంటది చెప్పండి అందులో. ఏందంటారంటే ఇక్కడికెళ్ళి గాడికి పోయి కూలిపోయిందంట అంటారంటే ఇదేమన్నా చిన్న పిల్లలు ఆడుకునే వాహనమా? 241 మంది అంటారంటే వాళ్ళ ప్రాణాలతోని ఇలా చెలగాటమాడుతున్నారు. ఏందసలు ఇది అసలు? జనాలంటారంటే అంత ఇదైపోయారా జనాల ప్రాణాలంటే? ఆ! ఒక టేక్ ఆఫ్ అయిన 5 మినిట్స్‌లో ఒక విమానం కూలిపోవడం అంటారంటే అది హాస్యాస్పదం అనిపిస్తుంది నాకిదంతా.
మరి ఇంత నిర్లక్ష్యమా జనాల ప్రాణాలంటే? కనీసం చెక్ చేసుకోవాలి గదా! ఇప్పుడు ఏందంటారంటే ఇవన్నీ చాలా ఇంతకంటే ముందు 2020లో గూడా ఒక 26 మంది చనిపోయారు ఎయిర్ ఇండియాలోనే. ఫ్లైట్‌లోనే చనిపోయారు. అప్పటినుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఒక 5 సంవత్సరాలలో మళ్ళీ 241 మంది చనిపోవడము ఏందంటారంటే ఒకసారి జరిగింది తప్పైపోయింది. మళ్ళీ జరిగింది. ఇప్పుడు అంటారంటే ఎలా ఉన్నారు ఈళ్ళు ఏందంటారంటే ఏదో పోనీలే అప్పుడేదో కొంచెం చేసి ఏదో ప్రకటించేసారు ఏదో అని. ఇప్పుడు గూడా కొంచెం ఏదో ఇచ్చేస్తే తర్వాత అందరూ మర్చిపోతారులే అనుకుంటున్నాం. అలాంటివి పునరావృతం గాకుండా మొత్తం ఏందంటారంటే మొత్తం ఇది వ్యవస్థ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎవరన్నా కొత్తగా ఎళ్ళేటోళ్ళుంటరు. అమ్మో! వద్దులే భయపడుతుంటారు చాలామంది. ఏందంటారంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటాడు. 241 మందిలో ఒక ఇంట్లో ఆయననే మొత్తం పెద్ద దిక్కై ఉంటాడు. అటువంటి కుటుంబాలు ఎన్నో ఉండుంటాయి అందులో. అటువంటి వాళ్ళ పరిస్థితేంది? వాళ్ళ పరిస్థితేంటి అసలు? ఏమనుకుంటున్నారు అసలు? ఎయిర్ ఇండియా అంటారంటే ఎయిర్ ఇండియా అని గాదు ఏదైనా సరే. మరి అంత ఒక 5 మినిట్స్‌లో కూలిపోవడం అనేది చాలా బాధాకరం నాకైతే. ఇంకోటి ఏంటంటే బాగా వినిపిస్తుంది చనిపోయిన అంటే గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నారు. ఇది ఆటోమేటిక్ గా అవునన్న కాదా అనేది రాజకీయ కుట్ర ఉండదు జరిగిండొచ్చు అని అంటున్నారు. సో ఎంతవరకు నిజం ఉండొచ్చు అంటారు? అలా అనుకుంటే మన హెలికాప్టర్ క్రాష్‌లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గూడా కోల్పోయాం. ఏందంటారంటే అది వేరే విషయము. ఇదేందంటారంటే ఒక టేకాఫ్ అయిన 5 మినిట్స్‌లోనే క్రాష్ అవ్వడం అనేది చాలా అంటే చాలా, చాలా అంటే చాలా ఇట్లా ఏందంటారంటే నిర్వహణ లోపం చాలా ఉంది. చాలా అంటారంటే ఏదో తిరుగుతున్నాయి గదా! మన ఫ్లైట్‌లు. చెక్ చేస్తే ఏముందిలే, చెక్ చేయకపోతే ఏముందిలే అన్నంత నిర్లక్ష్యంగా ఉంది ఇది. రేపటి భావితరాలైన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అక్కడ చనిపోవడం జరిగింది. సో ఇరు ఫ్లైట్ గురించి మాట్లాడతారు కానీ స్టూడెంట్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో ఎలా ఫీల్ అవుతున్నారన్న స్టూడెంట్స్ ఎందుకంటే భావితరానికి ఒక దిక్కు లాంటి వాళ్ళు చనిపోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? డాక్టర్స్ 24 మంది డాక్టర్స్. వాళ్ళ చదువులు ఒక 7 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి అన్ని మెడికల్ సాధించేసి ఒక డాక్టర్లు ప్రాణం పోసేటోడు డాక్టర్ అన్నమాట. ప్రాణం పోసేటోళ్ళే ఇప్పుడు ఆళ్ళు ప్రాణాలతో లేరంటారంటే మన ఏమనుకోవాలి? ఒక డాక్టర్‌కే అలాంటి పరిస్థితి 24 మంది అంటారంటే అసలు ఏమనుకోవాలి? అసలు ఎంత నిర్వహణ లోపం ఉందనుకోవాలి? అసలు ఎంత నెగ్లిజిబిలిటీ ఉంది ఈ సమాజంలో? ఇటువంటి పునరావృతం కాకుండా ఈ 2020లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇప్పటివరకు ఇంకా ఈ ఎయిర్ ఇండియా అనేది ఇంకా ఇప్పటివరకు ఇంకా తెలుసుకోలే. ఇప్పుడు 241 మంది చనిపోయారు. తర్వాత ఇలానే వదిలేస్తే ఇంకా చాలా కారణాలకు చావులకు కారణాలయితాయి. కాబట్టి ఈ ఎయిర్ ఇండియా అసొంటోళ్ళని మనం ఏందంటారంటే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నేను ఏరియా బ్యాన్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఎక్స్‌గ్రేషియా కూడా ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా? ఎక్స్‌గ్రేషియా ఇస్తే ఇప్పుడు ప్రాణాలు తిరిగొస్తాయన్న? ఏందంటారంటే ఈళ్ళకి అలవాటయిపోయింది. ఏదో కొంచెం ఎక్స్‌గ్రేషియా కుటుంబానికి చనిపోయిన కుటుంబాలకి రూ. 1,00,000 20,00,000 ఏదో ఎక్స్‌గ్రేషియా ప్రకటించేసేసి గాయపడ్డ వారికి ఇది ప్రతి దగ్గర చూస్తుంటాం. కాకపోతే ఈసారి నిర్వహణ లోపము ఎక్కడుంది అనేది మొత్తం చెక్ చేసేసి ఇలా కాకుండా ఉంటే ఏం జరుగుతది? అయితే ఏందనేది దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేసేసి ఇలా కాకుండా ఉండాలంటారంటే ఎయిర్ ఇండియా ఇప్పుడు లైసెన్సులు రద్దు చేయడమా? లేకపోతే వేరే సంస్థకి ఇది ఇచ్చేయడమా? లేకపోతే గవర్నమెంటే తీసేసుకోవడమా? ఇలా జరిగింది కాబట్టి మీకు వద్దు అవసరం లేదు. మేమే దీన్ని నడిపిస్తామని చెప్పేసి ఏదో ఒకటి చేయాలే గానీ, ఇలా మరీ 241 మంది ప్రాణాలతోని చనిపోయిందని ఏదో ఎక్స్‌గ్రేషియా ప్రకటించేసేసి మీరేదో చేతులు దులిపేసుకోవడం అనేది ఇది చాలా హాస్యాస్పదం ఇది నాకనిపిస్తుంది. మరోవైపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన సొంత గడ్డ గుజరాత్‌లో ఇలా జరగడం ఎలా చూడొచ్చు అని అది గుజరాత్‌లో జరిగిందా? ఇంకెక్కడ జరిగిందా అనేది కాదు. అక్కడ చనిపోయినోళ్ళు గురించి మాట్లాడాలి మనం. నేనేమంటానంటే ఇప్పుడు మోదీ గారు ఎళ్ళేసి ఇట్లా క్రాష్ చేయమని ఏం చెప్పరు. ఇది ఎయిర్ ఇండియా లోపం అంతే గాని ఏదో అక్కడ జరిగిందా, ఇక్కడ జరిగిందా, ప్రధానమంత్రి కాదా అది అని కాదు. మన అందరి బాధ్యత అది. ప్రతి ఒక్కరి బాధ్యత అది. ఏందంటారంటే ఏదో ఒక్కరి మీద ఆపాదించడం గురించి కాదు ఇది. కాకపోతే ఏందంటారంటే ఎయిర్ ఇండియా లోపం ఇది చాలా వరకు నాకనిపిస్తుంది. ఇటువంటివి తగిన చర్యలు పునరావృతం కాకుండా తీసుకోవాలని నా అభిప్రాయం. ఫ్లైట్ టేకప్ అవ్వడానికి ప్రయాణికులు అందులో ఉన్నారు. వీడియోలు తీశారు. అంటే అందులో లోపాలు ఉన్న సంగతి అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ ఆల్రెడీ తెలుసు. అయినా కావాలనే ఆ ఫ్లైట్ టేకప్ నేను అనుకుంటున్నా అట్లనే. ఎందుకంటారంటే ఏదో పోయింది మనకేదో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ కట్ అయింది అది ఇది అనుకుంటే మాత్రం మనం అనుకోవచ్చు. ఏదో లోపం ఉండొచ్చులే పైనకెళ్ళిన తర్వాత ఆళ్ళకేదో కమ్యూనికేషన్ కట్ అయ్యి ఉండొచ్చులే. ఏదో జరిగిందిలే పైనకెళ్ళిన తర్వాత ఏదో మేఘాలు అడ్డొచ్చినాయో లేకపోతే కనీసం ఏదో పని చేయలేదనుకోవచ్చు. లేకపోయినా 5 మినిట్స్‌కి ఇట్లా జరిగిందంటారంటే ఎంత నిర్వహణ లోపం ఉంటది చెప్పండి. ఏదో పోయింది కొద్దిసేపు అయింది కమ్యూనికేషన్ కట్ అయింది అనుకుంటే మనం ఏదో అనుకోవచ్చు గానీ టేకప్ అయిన 5 మినిట్స్‌లోనే అది జరిగిందంటారంటే ఎంత బాధ్యతారహితం ఉంటది చెప్పండి ఇందులో. కంపల్సరీ దీనికి బాధ్యత వహించాలి ఎయిర్ ఇండియా. ఫ్లైట్ టేకప్ అయిన తర్వాత కూలిపోయింది. కూలిపోయినప్పుడు అందరూ చనిపోయిన ఒక్కడు అతను ఉంటాడు. అతని గురించి
అంటున్నారు కదా మృత్యుంజయుడు అని, ఆయన సమయస్ఫూర్తి వాడాడు. ఏందంటారంటే అది ఉంటది కదా ఎమర్జెన్సీ డోర్ వేసుకొని బయటకి తీసేసి మంటల్లోకించి బయటకు వచ్చాడంట. ఏందంటారంటే అందరికి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటారంటే చాలా ఫ్యూయల్ ఉంటది అందులో. ఆ ఫ్యూయల్ చాలా పెద్ద మంటలు మండతాయి. కాకపోతే అందులోనికి కూడా ఆ సమయస్ఫూర్తి వాడి అది ఎగ్జిట్ గేట్ అనేది తీసుకొని బయటకు వచ్చేసి అంటారంటే కొంచెం అందరికి సాధ్యపడకపోవచ్చు. ఆయనకు ఒక్కనికి సాధ్యపడింది. సో అంత పైన ఇంకా కూడా బతకడం అంటే ఆషామాషి కాదు కదా. దూకలేదంట. అది కింద పడిన తర్వాతనే అది ఎగ్జిట్ విండో అది చూసుకొని మంటలు అంటుకున్నా కూడా బయటకొచ్చాడంట ఆయన. సో, కొంచెం సమయస్ఫూర్తి వాడి ప్రాణాలు దక్కించుకున్నాడు. సో, గ్రేట్‌ఫుల్. లక్కీ పర్సన్ యెస్. అన్నమాట. యెస్.